Yes, student. Limit extending to infinity f of x square equals to a. Limit extending to infinity, prove that first part వచ్చేసరికి f of x square into x square equals to 0. సెకండ్ పార్ట్ ఇది ప్రూవ్ చేయమంటాడు. ఫస్ట్ చూడండి, లిమిట్ ఎక్స్టెండింగ్ టు ఇన్ఫినిటీ f of x square into x square ఆ పార్ట్ ప్రూవ్ చేయాలి. ఫస్ట్ a ఈక్వల్స్ టు మనకి ఇచ్చిన పార్ట్ f of x square గా తీసుకుంటాను. దట్ ఈక్వల్స్ టు ఈ పార్ట్ని ఎక్స్తో మల్టిప్లై చేసి డివైడ్ చేసినట్లయితే లిమిట్ ఎక్స్టెండింగ్ టు ఇన్ఫినిటీ. నెక్స్ట్ వచ్చేసరికి ఎక్స్తో మల్టిప్లై చేసి డివైడ్ చేసి ఎక్స్ ఉన్న చోట ఇన్ఫినిటీ రాస్తే ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ ఫామ్ కాబట్టి మనకి న్యూమరేటర్ పార్ట్ని డినామినేటర్ పార్ట్ని డెరివేటివ్ చేద్దాం. యూవీ ఫామ్లో అప్లై చేసినట్లయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్కి డెరివేటివ్ 1 ఎక్స్ ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ 2x బై ఎక్స్కి డెరివేటివ్ 1. హియర్ లిమిట్ ఎక్స్టెండింగ్ టు ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఫస్ట్ పార్ట్, లిమిట్ ఎక్స్టెండింగ్ టు ఇన్ఫినిటీ టూ కాన్స్టెంట్ బయటకు తీసుకొచ్చి ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్గా తీసుకున్నట్లయితే ఈ వాల్యూ మనకి ఏగా ఇచ్చాడు. ఏ ఈక్వల్స్ టు ఏ ప్లస్ 2 ఇంటూ మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూ ఇది ఎక్స్టెండింగ్ టు ఇన్ఫినిటీ ఎక్స్ స్క్వేర్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. ఏ క్యాన్సిల్ అయినట్టయితే ఇక్కడ 0 మిగులుతుంది. లిమిట్ ఎక్స్టెండింగ్ టు ఇన్ఫినిటీ ఎక్స్ స్క్వేర్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్స్ టు 0. ఫస్ట్ పార్ట్ అది. సెకండ్ పార్ట్ వచ్చేసరికి సేమ్ దీని యొక్క అప్లికేషన్ యూజ్ చేస్తూ ప్రూవ్ చేస్తాం. లిమిట్ ఎక్స్టెండింగ్ టు ఇన్ఫినిటీ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు 0గా మనకు తెలుసు. ఈ పార్ట్ని నేను ఏం చేస్తానంటే ఇక్కడ లిమిట్ ఎక్స్టెండింగ్ టు ఇన్ఫినిటీ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ బై 1/x స్క్వేర్గా రాస్తాను. ఇప్పుడు న్యూమరేటర్ పార్ట్ని డినామినేటర్ పార్ట్ని డెరివేటివ్ చేసి ఎలా హాస్పిటల్ రూల్ అప్లై చేసినట్లయితే లిమిట్ ఎక్స్టెండింగ్ టు ఇన్ఫినిటీ ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ 2x బై 1/x స్క్వేర్కి మైనస్ 2/x క్యూబ్ ఈక్వల్స్ టు 0. ఈ ఎక్స్ క్యూబ్ మల్టిప్లై చేసినట్లయితే మనకు ఆ వాల్యూ లిమిట్ ఎక్స్టెండింగ్ టు ఇన్ఫినిటీ ఎక్స్ పవర్ 4 2 క్యాన్సల్ ఎక్స్ పవర్ 4 ఇంటూ ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు 0. ఈ పార్ట్ 0, ఈ పార్ట్ 0. ఓకే, నెక్స్ట్ పార్ట్ వచ్చేసరికి ఇప్పుడు నేర్చుకున్న పార్ట్ 0 పవర్ 0 ఇన్ఫినిటీ పవర్ ఇన్ఫినిటీ. నెక్స్ట్ వచ్చేసరికి మెయిన్ ఇంపార్టెంట్ మోడల్ 1 పవర్ ఇన్ఫినిటీ మెథడ్. వన్ పవర్ ప్లస్ ఆర్ మైనస్ ఇన్ఫినిటీ మోడల్స్. ఫార్ములా వస్తుంది అక్కడ చూడండి. లిమిట్ ఎక్స్టెండింగ్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ పవర్ జీ ఆఫ్ ఎక్స్ 1 పవర్ ఇన్ఫినిటీ మోడల్లో ఉన్నట్లయితే దీన్ని ఈ పవర్ లిమిట్ ఎక్స్టెండింగ్ టు ఏ జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1గా రాస్తాం. లిమిట్ ఎక్స్టెండింగ్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ పవర్ జీ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు మనకి ఫామ్ 1 పవర్ ప్లస్ ఆర్ మైనస్ ఇన్ఫినిటీ మెథడ్లో వచ్చినట్లయితే ఎక్స్ ఉన్న చోట ఏ సబ్స్టిట్యూషన్ చేస్తే ఈ ఫామ్ వచ్చినట్లయితే ఫార్ములా డైరెక్ట్గా ఈ పవర్ లిమిట్ ఎక్స్టెండింగ్ టు ఏ జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1గా రాసేస్తాం. ఒక చిన్న ప్రాబ్లం ఎగ్జాంపుల్ చేస్తాం చూడండి. లిమిట్ ఎక్స్టెండింగ్ టు 1 ప్లస్ సైన్ పై ఎక్స్ హోల్ పవర్ కాట్ పై ఎక్స్. నేను అబ్జర్వ్ చేసినట్లయితే మీకు ఎక్స్ ఉన్న చోట 1 సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే సైన్ పై వచ్చేసరికి 0, కాట్ పై వచ్చేసరికి మనకి ఇన్ఫినిటీ. ఓకే, 1 పవర్ ఇన్ఫినిటీ మెథడ్ వచ్చింది కాబట్టి ఈ ఫార్ములా దట్ ఈక్వల్స్ టు ఫస్ట్ ఈ పవర్ రాయాలి.
ఈకి పవర్లో ఇక్కడ మనకి లిమిట్ అప్లై చేస్తూ లిమిట్ ఎక్స్టెండింగ్ టు 1 ఈ పవర్లో ఉన్న పార్ట్ని cot phi x రాసేస్తూ 1 ప్లస్ sin phi x మైనస్ 1 ఈ పార్ట్ క్యాన్సిల్ అయినట్లయితే ఈ పవర్ లిమిట్ ఎక్స్టెండింగ్ టు 1 cot phi x ని cos by sin phi x గా రాసినట్లయితే cos phi x by sin phi x ఇంటూ sin phi x గా రాసినట్లయితే ఈ 2 పార్ట్స్ క్యాన్సిల్ అయ్యి cos x ఉన్న చోట 1 సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే cos phi e power minus 1 that equals to 1 by e. Okay, limit extending to a f of x power g of x is equal to e power limit extending to a g of x into f of x minus 1. Okay, next problem, limit extending to a sin x by sin a power 1 by x minus a. ఫస్ట్ x ఉన్న చోట a సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే మనకి ఇక్కడ వాల్యూ sin a by sin a అంటే 1 వస్తుంది, 1 పవర్ ఇన్ఫినిటీ ఫామ్ వస్తుంది కాబట్టి ఇక్కడ ఉన్న ఫార్ములా అప్లై చేసినట్లయితే దట్ ఈక్వల్స్ టు ఈ పవర్ లిమిట్ ఎక్స్టెండింగ్ టు a 1 by x minus a into sin x by sin a minus 1 that equals to e power limit extending to a 1 by x minus a into LCM తీసినట్లయితే sin x minus sin a by sin a. ఈ sin a పార్ట్ అనేది క్యాన్సిల్, ఇక్కడ x ఉన్న చోట a సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే sin a minus sin a 0, x minus a minus a 0, 0 by 0 ఫామ్ వస్తుంది కాబట్టి మనకి హాస్పిటల్ రూల్, ఇక్కడ నుంచి మళ్ళీ మనం హాస్పిటల్ రూల్ ప్రాబ్లం మారిపోతుంది. ఈ పవర్ లిమిట్ ఎక్స్టెండింగ్ టు a న్యూమరేటర్ పార్ట్ని డెరివేటివ్ చేసినట్లయితే sin x కి డెరివేటివ్ cos x మైనస్ sin a కి డెరివేటివ్ 0 బై ఇక్కడ వచ్చేసరికి మనకి sin a కి డెరివేటివ్ 0 ఇంటూ ఇక్కడ పార్ట్ వచ్చేసరికి మనకి sin a అనేది ఇక్కడ x మైనస్ a యొక్క డెరివేటివ్ 1, a కి డెరివేటివ్ 0 ఇంటూ మనకి పార్ట్ ఎలా ఉందంటే sin a పార్ట్ని నేను సపరేట్గా రాస్తున్నాను. నేను చేసిన పార్ట్ దీని వరకే డెరివేటివ్, sin x కి cos x, sin a వచ్చేసరికి 0, sin x కి డెరివేటివ్ 1, a కి 0 ఇంటూ sin a ఉన్నది. ఇప్పుడు x ఉన్న చోట మనం sin a ని సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే ఈ పవర్ x ఉన్న చోట a రాసినట్లయితే cos a by sin a that equals to cot a. ఓకే, నెక్స్ట్ problem, limit extending to 0 sin x by x whole power sin x by x minus sin x. x ఉన్న చోట 0 సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే sin x by x వాల్యూ 1, ఇక్కడ x ప్లేస్లో 0 రాస్తే 1 పవర్ ఇన్ఫినిటీ 1 పవర్ ప్లస్ ఆర్ మైనస్ ఇన్ఫినిటీ ఉన్నప్పుడు ఈ ఫార్ములా అప్లై చేయాలి. దట్ ఈక్వల్స్ టు లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 ఈ పవర్ లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 ఈ పవర్లో ఉన్న పార్ట్ sin x by x minus sin x into sin x by x minus 1 that equals to e power limit extending to 0 sin x by x minus sin x. LCM చేసినట్లయితే ఇక్కడ sin x minus x by x ఈ 2 పార్ట్స్ క్యాన్సిల్ అయినట్లయితే మనకు మైనస్ మిగులుతుంది. లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 sin x by x వాల్యూ 1 e power minus 1 that equals to ఆన్సర్ సరికి 1 by e. ఓకే, నెక్స్ట్ మనం ఫస్ట్ ప్రాబ్లం అబ్జర్వ్ చేసి లిమిట్ అప్లై చేసిన తర్వాత ఇండిటర్మినెంట్ ఫార్మ్ 7 ఉన్నాయి కదా, ఆ 7 మెథడ్స్లో ఏ మెథడ్ వచ్చిందనేది అబ్జర్వ్ చేస్తూ దాంట్లో మనకి యూస్ఫుల్ ఫార్ములాస్ని అప్లై చేయాలి. నెక్స్ట్
లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 1 plus sin x by 1 minus tan x power cosecant x. x ఉన్న చోట 0 సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే 1 by 1 1 పవర్ cosecant 0 అంటే ఇన్ఫినిటీ 1 పవర్ ఇన్ఫినిటీ మోడల్ వచ్చింది కాబట్టి దట్ ఈక్వల్స్ టు ఈ పవర్ లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 cosecant x into 1 plus sin x by 1 minus tan x minus 1 e power limit extending to 0 cosecant x into LCM చేసినట్లయితే ఇక్కడ 1 minus tan x LCM గా తీసుకుందాం 1 plus sin x minus 1 plus tan x ఈ పార్ట్ రెండు క్యాన్సిల్ చేసినట్లయితే cosecant x ని నేను sin x గా కన్వర్ట్ చేస్తాను 1 by sin x గా రాస్తాను ఈ న్యూమరేటర్ పార్ట్లో sin x ని కామన్ తీద్దాం ఇక్కడ sin x కామన్ పోయినట్లయితే 1 tan x ని sin x by cos x గా రాస్తే 1 by cos x by 1 minus sin x by cos x గా రాసినట్లయితే ఈ sin x క్యాన్సిల్ అవుతుంది ఈ పార్ట్ని నేను LCM చేసినట్లయితే లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 cos x minus 1 by cos x minus sin x that equals to e power x ఉన్న చోట 0 సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే cos 0 1 minus 1 ఇక్కడ cos 0 మళ్ళీ ఇక్కడ మనకి 0/0 ఫార్ములా వచ్చింది కాబట్టి ఎల్ హాస్పిటల్ రూల్ న్యూమరేటర్ పార్ట్ని డినామినేటర్ పార్ట్ని డెరివేటివ్ చేసినట్లయితే cos x కి డెరివేటివ్ మైనస్ sin x by cos x కి డెరివేటివ్ మైనస్ sin x మైనస్ sin x కి డెరివేటివ్ cos x ఇక్కడ x ఉన్న చోట 0 సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే మనకి క్లియర్గా ఈ పార్ట్ వరకు 0 బై సంథింగ్ ఒక వాల్యూ cos 0 1 వస్తుంది కాబట్టి ఈ పవర్ 0 దట్ ఈక్వల్స్ టు 1 ఓకే నెక్స్ట్ next problem limit extending to 0 a power x plus b power x by 2 whole power 1 by x ab whole power 1 by 2 అని ప్రూవ్ చేస్తాం దీని యొక్క అప్లికేషన్స్ మన ప్రాబ్లం చాలా యూజ్ ఫస్ట్ ఇది ఏ ఫామ్ ఉన్నది అనేది అబ్జర్వ్ చేయడం x ఉన్న చోట 0 రాస్తే a power 0 b power 0 2 by 2 1 power infinity మెథడ్ 1 పవర్ ఇన్ఫినిటీ మెథడ్ కాబట్టి ప్రాబ్లం బుక్ చేయండి ఈ పవర్ లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 1 by x into a power x plus b power x by 2 minus 1 that equals to లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 1 by x into LCM పార్ట్ తీసుకున్నట్లయితే a power x plus b power x minus 2 ఇక్కడ వచ్చేసరికి మనకి ఫార్ములా జనరల్ ఫార్ములా లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 a power x minus 1 by x equals to log a base ఈ ఫార్ములా రావడం కోసం నేను లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 ప్రాబ్లమ్ని చేంజ్ చేసినట్లయితే ఇక్కడ ఉన్న 1/2 కాన్స్టెంట్ బయట రాసేద్దాం నెక్స్ట్ ఇక్కడ ఉన్న a పవర్ x మైనస్ 1 ప్లస్ b పవర్ x మైనస్ 1 బై xని సపరేట్గా దానికి రాసినట్లయితే e పవర్ 1/2 లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 a పవర్ x minus 1 by x అంటే log a base c లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 b పవర్ x minus 1 by x అంటే log b base c log a plus log b equals to e పవర్ 1/2 into log ab గా రాద్దాం e పవర్ log ab పవర్ 1/2 గా తీసుకున్నట్లయితే ఈ log క్యాన్సిల్ అయితే ab పవర్ 1/2 ఓకే ఇక్కడ వచ్చేసరికి a పవర్ x ప్లస్ b పవర్ x హోల్ పవర్ 1 by x ఉంటే ab పవర్ 1/2 వచ్చింది దీని యొక్క అప్లికేషన్స్ వరుసగా రాస్తాను అబ్జర్వ్ చేయండి ఫస్ట్
లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 a power x plus b power x plus c power x by 2 by 3 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి by 3 హోల్ పవర్ 1 by x ఈక్వల్స్ టు ఆన్సర్ వచ్చేసరికి abc పవర్ 1 by 3 లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 a power x plus b power x plus c power x plus d power x by 4 whole power 1 by x equals to abcd whole power 1 by 4. ఇదే ప్రాబ్లమ్ని మనకి ఇన్ఫినిటీలోకి కన్వర్ట్ చేస్తారు. లిమిట్ ఎక్స్టెండింగ్ టు ఇన్ఫినిటీ a power 1 by x plus b power 1 by x by 2 whole power x equals to same answer. Okay. Limit extending to infinity a power 1 by x plus b power 1 by x plus c power 1 by x by 3 whole power 1 by x whole power x that equals to value వచ్చేసరికి abc power 1 by 3. ఓకే, ఇవి ఈ ప్రాబ్లం యొక్క అప్లికేషన్స్. ఇప్పటి వరకు మీకు ఇండిటర్మినెంట్ ఫార్మ్స్ అనేవి 7 ఫార్మ్స్ ఇచ్చినప్పుడు ప్రాబ్లమ్స్ ఎలా చేయాలనేది నేర్చుకున్నాం లిమిట్స్లో. ఈ మోడల్లోనే మనకి కంటిన్యూటీ అనే ప్రాబ్లమ్స్, కంటిన్యూటీ అనే చాప్టర్కి ఈ మోడల్ రిలేషన్ జస్ట్ డెఫినేషన్స్ నేర్చుకుంటే చాలు. కంటిన్యూటీ డెఫినేషన్ చూడండి. కంటిన్యూటీ f is a function defined on neighborhood of the real number a. Then f is a function defined on neighborhood of the then limit extending to a f of x equals to f of a అయినట్లయితే f is continuous at x equals to a. లిమిట్ ఎక్స్టెండింగ్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఏ. ఎఫ్ ఈస్ అయినట్లయితే ఎఫ్ని కంటిన్యూస్ అని అంటాం. లిమిట్ ఎక్స్టెండింగ్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఏ అయినట్లయితే ఎఫ్ అనేది డిస్కంటిన్యూస్ అవుతుంది. ఓకే, దీంట్లో 2 మెథడ్స్ ఉంటాయి చూడండి. ఫస్ట్ది లిమిట్ ఎక్స్టెండింగ్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఏ. నెక్స్ట్ది ఇలా వచ్చినట్లయితే మనం ఇలా ఉన్నట్లయితే దాన్ని కంటిన్యూస్ అని అంటాము. ఇదే కంటిన్యూస్ని మనం ఎల్హెచ్ఎల్ ఆర్హెచ్ఎల్లో కూడా రాస్తాము. లిమిట్ ఎక్స్టెండింగ్ టు ఏ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు, ఇది ఎల్హెచ్ఎల్. లిమిట్ ఎక్స్టెండింగ్ టు ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఇది ఆర్హెచ్ఎల్. దట్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఏ. ఫస్ట్ మనకి 2 మెథడ్స్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇలా నైబర్హుడ్స్ మనకి లిమిట్స్ ఇచ్చినప్పుడు మనకి ఈ ప్రాబ్లమ్ని యూజ్ చేయాలి, డైరెక్ట్గా ఇచ్చినప్పుడు ఈ ప్రాబ్లమ్ని యూజ్ చేయాలి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సపోజ్ సైన్ ఎక్స్ ఇచ్చాడు అనుకుంటున్నాను. లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 సైన్ ఎక్స్ ఈక్వల్స్ టు సైన్ 0. ఓకే, ప్రతి వాల్యూకి ఉంటుంది. మనకి సైన్ ఎక్స్ గ్రాఫ్ తెలుసు కదా, ఇలా కంటిన్యూస్గా ఉంటుంది. సైన్ 0 0, సైన్ 90 1, సైన్ 180 0. ప్రతి వాల్యూకి మనకి ఉంటుంది కాబట్టి సైన్ ఎక్స్ అనేది కంటిన్యూస్ అట్ ఎవ్రీవేర్ అని రాస్తాము. ఇది వచ్చేసరికి సపోజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు స్టెప్ ఎక్స్ ఇచ్చాడు అనుకుంటారా. లిమిట్ ఎక్స్టెండింగ్ టు 2 మైనస్ స్టెప్ ఎక్స్ అనే వాల్యూని మనం కనుక్కుంటున్నాం. 2 అనే దానికి స్టెప్ ఎక్స్ వాల్యూకి మనకి లిమిట్ అనేది కనుక్కుంటున్నాం. ఎల్హెచ్ఎల్ పార్ట్ తీసుకున్నట్లయితే లిమిట్ ఎక్స్టెండింగ్ టు 2 మైనస్ స్టెప్ ఎక్స్ రాసినట్లయితే ప్రీవియస్ క్లాస్లో చెప్పిన 2 మైనస్ స్టెప్ ఎక్స్ వచ్చేసరికి 2 మైనస్ 1 దట్ ఈక్వల్స్ టు 1. ఆర్హెచ్ఎల్ పార్ట్ వచ్చేసరికి లిమిట్ ఎక్స్టెండింగ్ టు 2 ప్లస్ స్టెప్ ఎక్స్, 2 ప్లస్ యొక్క స్టెప్ ఎక్స్ వచ్చేసరికి 2. ఇక్కడ ఎల్హెచ్ఎల్ నాట్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎల్. కాబట్టి మనకి ఇక్కడ డిస్కంటిన్యూస్ అంటే మనకి డైరెక్ట్ ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ఎలా చేస్తాము, మనకి ఇక్కడ వచ్చేసరికి లిమిట్స్ ఇచ్చినప్పుడు సపోజ్ ఇదే అబ్జర్వ్ చేసినట్లయితే మీకు స్టెప్ ఎక్స్ యొక్క గ్రాఫ్ 0 to 1 to 3, 0 to 1, 1 to 2, 2 to 3,
3 to 4 ఇలా ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి 2 దగ్గర మనకి కంటిన్యూస్ అయిందా డిస్కంటిన్యూ అదే మనకి ఇక్కడ వచ్చింది. LHL నాట్ ఈక్వల్స్ టు RHL. ఎందుకంటే స్టెప్ ఆఫ్ 1.9 వచ్చినా కానీ 1, స్టెప్ ఆఫ్ 1.7 ఇచ్చినా కానీ దీని వాల్యూ 1. అదే స్టెప్ 2 యొక్క వాల్యూ 2. ఓకే, ఇక్కడ 2తో స్టార్ట్ అవుతుంది. 2.1 యొక్క స్టెప్ వచ్చేసరికి మళ్ళీ 2 నుంచి 3 వరకు మనకు కంటిన్యూస్గా అన్ని వాల్యూస్ 2 దగ్గరే వస్తాయి. కాబట్టి మనకి ఇక్కడ కంటిన్యూస్ అనేది కట్ అయింది కాబట్టి డిస్కంటిన్యూ అయింది. కాబట్టి అది ఎలాగనేది మనకి ఈ LHL RHLని యూజ్ చేస్తాం. ఓకే, 2 డెఫినేషన్స్. లిమిట్ ఎక్స్టెండింగ్ టు ఏ f of x is equal to f of a అయితే f is continuous అని రాస్తాము. లిమిట్ ఎక్స్టెండింగ్ టు a మైనస్ లిమిట్ ఎక్స్టెండింగ్ టు a ప్లస్ f of x ఇచ్చినప్పుడు f of a అంటే ఇది కంటిన్యూస్ అవుతుంది. నెక్స్ట్ అదర్వైజ్ నాట్ ఈక్వల్స్ టు ఇచ్చినట్లయితే డిస్కంటిన్యూ అవుతుంది. ఈ ప్రాబ్లం చూద్దాం. f of x is equal to x power 5 minus 32 by x minus 2 is continuous. Find f of 2. మనకి కంటిన్యూస్ డెఫినేషన్ ప్రకారం లిమిట్ ఎక్స్టెండింగ్ టు ఏ f of x ఈక్వల్స్ టు f of a. అలాగనే 2 దగ్గర కంటిన్యూస్ అని చూపించమన్నాడు కాబట్టి లిమిట్ ఎక్స్టెండింగ్ టు 2 f of x is equal to f of 2. మనకి f of 2 అనేది ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి f of 2 is equal to లిమిట్ ఎక్స్టెండింగ్ టు 2 f of x ఫంక్షన్ ఎంత ఇచ్చాడంటే x power 5 minus 32 by x minus 2 that equals to x ఉన్న చోట మనం 2ని సబ్స్టిట్యూషన్ చేస్తే 32 minus 32 0 by 0 ఫామ్ వచ్చింది కాబట్టి అలా హాస్పిటల్ జనరల్ ఫామ్ స్టాండర్డ్ ఫామ్లో యూజ్ చేసి కూడా చేయొచ్చు. 5x power 4 minus 1 x ఉన్న చోట 2 సబ్స్టిట్యూషన్ చేస్తే 2 power 16 into 5 that equals to 8. ఓకే, f of x వాల్యూ ఇచ్చి కంటిన్యూస్ అని ఉన్నాడు. ఫైండ్ f of 2ని కనుక్కోమన్నప్పుడు మనం ఈ ఫార్ములాని అప్లై చేయాలి. కంటిన్యూస్ అన్నాడు కాబట్టి మనకి ఈ ఫార్ములా లిమిట్ ఎక్స్టెండింగ్ టు f of x is equal to f of a అనేది తీసేసుకోవాలి. నెక్స్ట్ లిమిట్ ఎక్స్టెండింగ్ టు if second problem if f of x equals to cos square x minus sin square x minus 1 by x square plus 1 minus 1 is continuous at x is equal to 0. Find f of 0. Now కంటిన్యూస్ అని వాడే ఇచ్చేసాడు కాబట్టి ఫార్ములా లిమిట్ ఎక్స్టెండింగ్ టు ఏ f of x is equal to f of 0 f of a 0 దగ్గర కంటిన్యూస్ అన్నాడు కాబట్టి ఫార్ములా అప్లై చేస్తే లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 f of x is equal to f of 0 f of 0 equals to లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 cos square x minus sin square x minus 1 by x square plus 1 minus 1. x ఉన్న చోట 0 అప్లై చేసినట్లయితే మనకి ఇక్కడ క్లియర్గా ఇండిటర్మినెంట్ ఫామ్ వస్తుంది. దీన్ని ఏదైనా జనరల్ ఫామ్లోకి మార్చేద్దాం. లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 1 minus cos square x అంటే minus sin square x. ఆల్రెడీ ఇక్కడ minus sin square x minus sin square x minus 2 sin square x by ఈ పార్ట్ని రేషనలైజింగ్ చేసినట్లయితే x square plus 1 minus 1 into root of x square plus 1 plus 1. ఈ పార్ట్ 2 క్యాన్సిల్ అవుతుంది. జనరల్ ఫామ్లో sin square x sin x by x అంటే వాల్యూ sin square x by x square అన్న కానీ వాల్యూ 1 అవుతుంది. -2 into 1 into root of x ఉన్న చోట 0 సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే 1 plus 1 that equals to ఆన్సర్ వచ్చేసరికి -4. ఓకే, నెక్స్ట్ f of x is equal to root of 1 plus x square 1 plus sin x root of 1 minus sin x by x is continuous at x is equal to 0. Find డైరెక్ట్గా రాసేస్తున్నాను. లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0
root of 1 plus sin x minus root of 1 minus sin x by x. ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే మనకి f of 0 కనుక్కున్నట్టు x is equal to 0 సబ్స్టిట్యూషన్ చేస్తే 0/0 ఫామ్ వచ్చింది కాబట్టి దీన్ని రేషనలైజింగ్ చేస్తాను. లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 రేషనలైజింగ్ చేసినట్లయితే 1 plus sin x minus 1 plus sin x by x into 1 by root of 1 plus sin x plus root of 1 minus sin x 1 క్యాన్సిల్ అయినట్లయితే 2ని బయటికి తీసుకొచ్చినట్లయితే లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 sin x by x ఇంటూ x అన్న చోట 0 సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే 1 by root of 1 plus 1 that equals to 1/2 2 క్యాన్సిల్ అయితే 2 into 1/2 that equals to 1. Okay, next f of x is equal to 4x minus 1 whole cube by sin x by 4 log 1 plus x square by 3 is continuous at x is equal to 0. Find f of 0. f of 0 equals to limit extending to 0 4 power x whole cube minus by sin x by 4 logarithm of 1 plus x square by 3. ఇక్కడ వచ్చేసరికి ప్రతి పార్ట్కి మనకి లిమిట్ అప్లై చేయాల్సి వస్తుంది. లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 4 power x minus 1 whole cube ఉంది కాబట్టి x cube రాస్తాను. sin x by 4 by x రాస్తాను. logarithm of 1 plus x square by 3 ఉంది కాబట్టి ఇక్కడ x square x by 4 x square by 3 రాసినట్లయితే ఇక్కడ మనకి మల్టిప్లికేషన్లో x క్యూబ్కి క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ రివర్స్ వచ్చేసరికి మనకి వాల్యూ వచ్చేసరికి మనకి ఇక్కడ మల్టిప్లికేషన్ చేయాల్సిన వాల్యూ వచ్చేసరికి ఇంటూ 1/4 ఇంటూ 1/4 తీసుకున్నట్లయితే మనకు ఆ రివర్స్ అయ్యి దట్ ఈక్వల్స్ టు లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 ఈ వాల్యూ వచ్చేసరికి 1 అవుతుంది ఇంటూ 4 into 3 12 బై sin x by 4 by x by 4 అన్నా కానీ వాల్యూ 1 అవుతుంది. ఓకే ఇంటూ ఇక్కడ log 1 plus x by x మోడల్లో ఉంది కాబట్టి ఇది 1 దట్ ఈక్వల్స్ టు ఆన్సర్ వచ్చేసరికి ఇక్కడ యూజ్ చేసిన ఫార్ములా చూడండి. లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 a power x minus 1 by x లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 sin x by x లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 log 1 plus x by x దీని వాల్యూ వచ్చేసరికి log a base c దీని వాల్యూ 1 దీని వాల్యూ 1. ఓకే నెక్స్ట్ జనరల్ మెథడ్స్ f of x is equal to x minus 1 into x minus 2 and g of x is equal to 1 by x square. Point of discontinuity. Find point of discontinuity f of g of x. f of g of x equals to f of g of x means 1 by x square 1 by 1 by x square minus 1 into 1 by x square minus 2. ఈ పార్ట్ను మనం ఎల్సిఎం చేసినట్లయితే x square by 1 minus x square into 1 minus 2x square by x square రాసినట్లయితే x power 4 by 1 minus x square into 1 minus 2x square. ఇది f of g of x వాల్యూ. ఇది ఎప్పుడైనా మనకి డిస్కంటిన్యూ అనేది ఎప్పుడు అవుతుందంటే ఇన్ఫినిటీ వచ్చినప్పుడు. కాబట్టి ఈ పార్ట్ మనకి f of g of x is discontinuous at 1 minus x square into 1 minus 2x square not equals to 0. Okay, x equals to plus or minus 1 x equals to plus or minus 1 by root 2. Therefore, at the points
1 minus 1 1 by root 2 minus 1 by root 2. F of x function is discontinuous. Okay. Y equals to 1 by t square plus t minus 2. T is equal to 1 by t minus 1, 1 by x minus 1. Find the point of discontinuity of y. Y ఇచ్చాడు, tని మళ్ళీ ఇంకొక ఫంక్షన్ xలో ఇచ్చాడు, y యొక్క డిస్కంటిన్యూటీ కనుక్కోమంటాడు. y ఈక్వల్స్ టు 1 by t స్క్వేర్ ప్లస్ t మైనస్ 2. t ఉన్న చోట సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే ఎల్సిఎం చేసినట్లయితే ఈ డినామినేటర్ పార్ట్ x minus 1 హోల్ స్క్వేర్ ఉంటుంది. 1 ప్లస్ x minus 1 minus 2 ఇంటూ x minus 1 హోల్ స్క్వేర్. ఈ పార్ట్ మనకి రివర్స్ అయినట్లయితే x minus 1 హోల్ స్క్వేర్ బై 1 1 క్యాన్సల్ x minus 2x స్క్వేర్ ప్లస్ మైనస్తో మల్టిప్లై చేస్తే మైనస్ 2 మైనస్ 2x కాస్త ప్లస్ 4x అవుతుంది. దట్ ఈక్వల్స్ టు f ఆఫ్ y ఈక్వల్స్ టు x minus 1 whole square by minus 2x square plus 5x minus 2. ఈ y అనేది మనకి డిస్కంటిన్యూటీ ఎక్కడ అనేది కనుక్కోమన్నాడు. అప్పుడు మనకి మైనస్ 2x స్క్వేర్ ప్లస్ 5x మైనస్ 2 ఈక్వల్స్ టు 0 తీసుకున్నట్లయితే ఇది నాట్ ఈక్వల్స్ టు 0, డిస్కంటిన్యూటీ పాయింట్స్ కనుక్కోవాలి. మనకి దీన్ని 2x స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 2 నాట్ ఈక్వల్స్ టు 0 తీసుకున్నట్లయితే దీని యొక్క ఫ్యాక్టర్స్ 2x మైనస్ 1 ఇంటూ x మైనస్ 2, x ఈక్వల్స్ టు 1 by 2, x is equal to 2. At the points x is equal to 2, x is equal to 1 by 2, f of y equals to f of x is discontinuous. Okay.